ఏడుకొండల వారు మేము మా ఆరాధ్య దైవం, వాస్తవానికి మా ఇలవేల్పు కులదైవం కూడాను. సో మేము ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలని ఒకటి అనుకున్నాం. అంటే ఏదైనా అని కాదు, ఇంత భారీ కార్యక్రమం తిరుపతిలోని వేదికగా పెట్టుకొని మన మీడియా మిత్రులు వీళ్ళ కింద మనం పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం అంతే. అండ్ ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే ఆయన ఇల్లు హైదరాబాద్లో ఉంది. ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడే పెట్టుకోవచ్చు కదా. దేనికి సార్? సార్ యాజ్ పర్ లా క్లోజ్డ్ రూమ్ చిన్న చిన్న ఈవెంట్స్కి పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ బహిరంగ సభ, నేను చెప్పేది మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టారు, అభినందనీయం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనుమతి తీసుకొని ఆయన ఉన్న ప్రాంతంలోనే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు? ఆయన మమ్మల్ని కలవట్లేదనే మా బాధతో మమ్మల్ని కలవనివ్వట్లేదు. పర్మిషన్స్ అంటే సార్ ఆయన చుట్టూ నలుగురు ఉంటారు. నేను గత 3 పేర్లు చెప్పను కానీ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 3 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను. రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఒక పోస్టర్ వస్తుందంటే రేపు సాయంత్రం వచ్చిద్దని చెప్తాను. పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం, కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇప్పుడు ఏదో పెట్టేసి వాళ్ళని అసాసిన్ చేయాలి క్యారెక్టర్ అని కాదు మా ఉద్దేశం. మీరు మమ్మల్ని డౌట్ చేస్తున్నారు. వీఆర్ టెస్టింగ్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టం. టైం వస్తుంది సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. మీరు అనౌన్స్ చేయడానికి ఒక రోజు ముందే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం ఒక దీనికి జమీన్ రైతు అనే ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది సార్ జూలై 9. ఇది మళ్ళీ వివరణిస్తాను. మొన్న ఏబిఎన్లో చెప్పాను, మళ్ళీ వివరణిస్తాను. జమీన్ రైతు అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంట, జూలై 18 ఏదో ముహూర్తం పెట్టామని. యాక్చువల్గా మేము షాక్ అయ్యాం. ఎందుకంటే జూన్ 26 ఈవినింగే నేను ఇక్కడ బుక్ చేశాను హోటల్. అక్కడే ఉన్నారు మా హోటల్ మేనేజ్మెంట్ దిలీప్ గారు. బుక్ చేస్తే మాకు అఫీషియల్ మెయిల్ జూన్ 26 వచ్చింది. ఈ రోజు ఈ డేట్ ఈ టైంకి ఈ బ్యాంక్ పెట్టాలి రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఈవెంట్ అని. జమీన్ రైతు గారు ఆర్టికల్ ఎప్పుడు రాశారు? జూలై 9 రాశారు. అది కథనంలోకి వెళ్తే మేమేం చేసామో తెలుసా? అలా ఆర్టికల్ రాసి అంతా డిస్టర్బ్ అయిపోతుంది రాజకీయంగా స్టేట్లో. మేమే ఫస్ట్ లెటర్ వదిలింది. హీరో గారి టీము, హీరో గారి ఆఫీసు, మీరన్న సో కాల్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్, గ్రూప్స్, వీటన్నిటికంటే ముందు రెస్పాండ్ అయింది మేము. దయచేసి ఇలాంటి నమ్మద్దు, ఇది అబద్ధాలు. అండ్ జూలై 18 గురించి వస్తే అది మేము ఒక లాక్ చేసుకున్న డేట్, మా ప్రెస్ మీట్. ఇవాళ అది అలా వెళ్ళిందో మాకు అనవసరం, మాకు తెలియదు కూడా. మళ్ళీ అదే జమీన్ రైతు గారు ఆ చీఫ్ ఎడిటర్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఏంటో కూడా తెలియదంట. ఇది చర్చనీయాంశం సార్, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను మీకు పంపుతాను మీడియా మిత్రులకి. అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఆయనకు తెలియదంట. ఆయన ఏదో ఒక అనాలిసిస్ చేసుకొని జూలై 18 రాసుకున్నారంట. అసలు ఇది ఏందో పెద్ద సస్పెన్స్. మీరు సిబిసిఐడిని వేసుకోవటమే దీని మీద. మీకు నిజంగా అన్న అనుమానాలు ఉంటే మేమే షాక్లో ఉన్నాం సార్. అసలు మా డేట్ సరే పోనీ, మేము మా మీడియా సోదరులకి మేము మా రాజు గారిని ఫస్ట్ కలిసాం, ప్రెస్ క్లబ్ మురళి గారిని కలిసి సార్ ఇలా ప్రెస్ మీట్, ఎందుకంటే పెళ్లికి ఎవరిని పిలుస్తున్నాం ఫస్ట్ వాళ్ళని కలవాలి కదా సార్. సార్ ఇలా మీ ఈవెంట్ సార్, మీరు ఆ రోజు మీకు ఫ్రీగా ఉంటారని చాలా చాలా ఇదిగా ప్రజెంట్ చేస్తే ఇలా చేద్దాం సార్. ఈవెంట్ ఏమనుకుంటున్నావు కూడా నేను రాజు గారికి ఆ రోజు చెప్పాను. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. మరి మీడియా మిత్రులు తప్పితే బయటికి ఊరికి ఈ విషయం వెళ్ళలేదు సార్. అంటే ఇది ఊరువాడ ప్రెస్ మీట్ రాయ్ ఎన్టీఆర్ ఈవెంట్. మరి ఆ జమీన్ రైతు గారు ఎందుకు ఆర్టికల్ రాశారో మాకైతే తెలియదు. నేను ఇంటర్వ్యూలో ఆయన కూడా మేమంటే ఎవరో తెలియదు అన్నాడంట. తిరుపతి వేదికగా కూడా మీరు ఈ కార్యక్రమం అనౌన్స్ చేశారు కదా, మొదటి కార్యక్రమం ఎక్కడ చేపట్టబోతున్నారు? దీనికి ఫండింగ్ ఎలా వసూలు చేయబోతున్నారు? అదే సార్, ఫండింగ్ అయితే సిఎస్ఆర్స్, చిన్న సమస్యలు ఆ ఊర్లో సాల్వ్ చేయడానికి సిఎస్ఆర్స్ తో పనిలేదు, పక్కన పెట్టండి. అదే సార్ నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, ప్లీజ్ సార్. ఒక ఊర్లో 10 సమస్యలు ఉంటే చిన్న సమస్యలు, మార్క్ దిస్, అండర్లైన్ దిస్ సార్. పెద్ద సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు కాదు సార్. కాలువ పూడికలు తీపించడం, ఏదైనా వీధి బల్బులు సరిగ్గా వెళ్ళకపోతే రిపేర్ చేయించడం, చెత్త కుండీలు లేవంటే ఇబ్బంది పడడం, డ్రైనేజ్ ఒక స్థలంలోకి వెళ్ళిపోయి మరుగు క్రియేట్ అయ్యి దోమల బెదరు క్రియేట్ చేయడం. చిన్న సమస్యల్లో అతి చిన్న 2 సమస్యలు మేము మా సొంత డబ్బులతో చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎక్కడెక్కడా దీనికి బయలాయ మా డబ్బులు. ఇప్పుడు అసలు నాకు నెలకు 70,000 శాలరీ పడింది అనుకో, నేను 10,000 పెట్టేస్తా. దీనికి ఏ రైట్ అవసరం లేదా సార్? దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా డబ్బు అది. సాయి రూప్ గారు, అదే సార్, అసలు మీ చిన్న సమస్యలు మా జోబులో నుంచి చేస్తాం. అది పెద్దది అవుతున్నప్పుడు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్తాం. అది సార్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది? ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊరిలో మంచి ఆయన ఒక సర్పంచ్, భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ₹1 కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నీ పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను మొన్న, రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివాను నేను.
నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడ ఉంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీసు ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా. నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ పరుగు 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 అలసిపోయాం సార్. ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక విషయం చెప్పారు సార్. మొదటిది, ఆయన ప్రజెంట్ ఒక సూపర్ స్టార్, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తాను అనుకుంటే ఇట్స్ అన్న డెసిషన్. అది మేమెవరం సార్, మేమేదో ప్రోగ్రామ్ చేసి 100 కాదు 200 కోట్లు చేసేసి సక్సెస్ చేసేసి ఒక 5 ఏళ్ళు అన్న నువ్వు వచ్చేయని గేటు తీస్తే వస్తారా? రామారావు గారి చరిష్మా ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన ఎలా మాట్లాడగలరు, ఎలా డీల్ చేయగలరు ఒక సమస్యని, చెవులో తేనె పోసినట్టు ఉంటుంది ఆయన మాట్లాడితే. మేము అందులో 1% కూడా రీచ్ అవ్వని మేము అనుకోవట్లా. నేను అంటుంది ఏంటంటే ఇది మేము అడిగితే ఎవరు రారు సార్, మేంత చిన్న మనుషులు వెళ్ళి అడిగితే ఆయన రావడం ఏంటి సార్, అసలు ఈ క్వశ్చనే చాలా వింతగా ఉంది. అలా ఏది జరగదు సార్. అండ్ దీనికి పొలిటికల్ యూజ్ లేదు. ఇది ఎప్పటికీ మొన్న ఒక బయట కూడా ఒక క్వశ్చన్ అడిగారు మీడియా సోదరులు, రాయ్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతోమంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్నా, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఎంతమంది లైన్లో అయితే తెస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తేరు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అండ్ ఎంటైర్ అసోసియేషన్ అనట్లా, కొందరు మాకు వచ్చినవి మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తపన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మామన్నా, ఎంత అమ్మామన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పాల. మీకున్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టేసిన సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి పిచ్చి అభిమాన పనులు చేసుకండి, కొట్టుకోబాకండి, ఇవన్నీ చేయబాకండి, ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అభిమానులు ఉంటే అందరితో ఆయన ఏమైనా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేమేం డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. ఒక్కసారి మమ్మల్ని మొరబెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్. అది సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక మాట చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తారు అని మొట్టమొదట మీరు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆన్లైన్లో. జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఇక్కడ ఉండబోతుంది తాజ్లో అని ప్రకటించారు మొదట. ఎవరు? మేమా? జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పాము మేము, రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పాం. పోస్టర్ ఉంటుంది స్వామి చూడండి. అంటే ఎన్టీఆర్ హాజరవుతారు మేము చెప్పలేదు సార్, అది మీడియా మిత్రులు ఎవరో కొన్ని పేపర్లు రాసుకున్నాయి. అది తప్పు అని ఖండించిన ఫస్ట్ మేమే అంటున్నాం కదా. అది తప్పు అని ఖండించింది రాయ్ ఎన్టీఆర్ఏ. డేట్ ఉంది, సోషల్ మీడియాలో ఏ రోజులో పోస్ట్ చేసాం అన్నీ ఉన్నాయి. మీరు అన్న సోకాల్ కన్వెనర్ ఇవన్నీ ఇవ్వలేదేమో ఏఎస్పీ గారికి. సార్ ఏఎస్పీ గారికి క్షమించండి సార్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మేము ఇస్తాం. సగం పోస్టర్లు ఇచ్చి మేము మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమించండి సార్ వాళ్ళ తరపున. డీటెయిల్ మేము ఫస్ట్ లెటర్ వేసి అడ్డుకున్నాం, ఇది తప్పు బాబు, ఇలా అనబాకండి, ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నారు, ఇది దానికి సంబంధం లేదని. ఇవాళ మళ్ళీ మేమే దీన్ని హైప్ని క్రియేట్ చేసాం, మేమే సృష్టించామంటే ఏం మాట్లాడాలి సార్? ఏఎస్పీ గారికి సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఫస్ట్. సార్ మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నారు కదా, ఏ ఆర్గనైజేషన్ షెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేస్తారా మీరు ఆర్గనైజర్గా? ఉంటుంది సార్. ఎన్టీఆర్ జిల్లా అనేది మాకు సెంటిమెంట్. మన జిల్లాలు ఈ ఇవన్నీ బైఫర్కేషన్లు ఇవన్నీ జరిగిన తర్వాత, డీలిమిటేషన్లు అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా రావడం ఇవన్నీ మీ అందరికి తెలిసిందే ఆ భారత ప్రభుత్వం నుంచి. ఎన్టీఆర్ జిల్లా అనేది మాకు ఒక ఎమోషను. అందులో పలు ఊర్లు పలు చోట్ల మాకు టీమ్స్ ఉన్నాయి. ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ ఏ డేట్కి ఫస్ట్ మొదలు పెడితే బాగుంటుందో ప్రాపర్ అన్నీ స్టడీ చేసుకొని అన్నీ సెట్ అన్న రోజే దగ్గరగా ఉన్నప్పుడు ఒక డేట్ వదులుతాం, ఆ డేట్లోనే మొదలు పెడతాం. కాకపోతే సార్ మేము చాలా చిన్నగా అడుగులు వేస్తాం. మేమేదో జెట్ స్పీడ్ లాగా, మాదేదో రాజకీయ పార్టీ కాదు, ఏదో వచ్చే ఎలక్షన్కి మేము ఏదో పోటీ చేయాలని. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఊర్లో ఊరు చూసుకుంటూ తప్పులేంటి రైట్ ఏంటి, ఎందుకంటే మాకు మేమే టీచర్స్. మమ్మల్ని ఎవరో వెనకాల నుండి ఎవరో ఇది చేయి అది చేయని మేము ఎవరికి బీ టీం కాదని చెప్పాం. నేను తప్పు చేస్తే పవన్ అడ్డుకుంటాడు, పవన్ తప్పు చేసుకుంటే రాజేష్ అడ్డుకుంటాడు. అసలు మేము ముగ్గురే తప్పులు చేస్తే కోర్ టీం మమ్మల్ని క్వశ్చన్ చేసిద్ది. ఈ వాదనలు ఈ ప్రతివాదనలు జరుగుతూ ఒక్కొక్క ఊరు వెళ్తుంది. అని నేనే 100 కోట్లు కూడా 2 ఏళ్లలో చేసేస్తామని ఎక్కడా చెప్పలేదు.
అసలు మాకు చెప్పే టైం ఇవ్వలేదు, అంత స్పేస్ ఇవ్వలేదు. ఈ లోపే 100 కథనాలు మమ్మల్ని స్కామర్లు చేసేసారు స్టేట్లో. ఇప్పుడు నేను స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ అనమాట. 100 కోట్ల స్కామ్ ఒక రోజులో చేశానంట. ఈ దొంగల ముఠా అన్న ఫోటో కానీ మా నాయనమ్మ గారు ఎంత ఇబ్బంది పడ్డారో మీ ఎవరికి తెలియదు సార్. అది నాకు మాత్రమే తెలుసు. అది నేను సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు. చెప్పి నేను ఏదో సింపతి కార్డు ప్లే చేయొచ్చు, నాకు ఇష్టం లేదు. నేను మౌనం పాటించడానికి ట్రై చేశాను సార్. కానీ మొన్న మీడియా మిత్రులు బయట అడిగారు, నాకు దర్శనం టైం అవుతుంది, నేను ఎంతో ఇబ్బందిలో ఉన్నాను, కొంచెం ఫాస్ట్గా చెప్పడం వల్ల 1-2 మాటలు మిస్కమ్యూనికేట్ అయినాయి. దానికి స్టార్టింగే సారీ చెప్పేశారు. రూప్ గారు ఒక్కటి దయచేసి, అంటే సార్ నిజంగా మీరు సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చారు, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మేము అడ్డుకోవడం కానీ వ్యతిరేకించడం కానీ చేయము. అంటే తిరుపతి మీడియా ఏంటి ఇంత ప్రశ్నలు వేసిందని అనుకోవద్దండి. మాకు ఇక్కడ మాకేం కనిపిస్తుందంటే మీరు రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే హడ్డిల్స్ని మేము చెప్పాము ఇప్పుడు. ఎందుకంటే మీ నాయకుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, మీరు తీరా సిఎస్ఆర్ పేరు చెప్పారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వీటిని ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్తారన్నది మా ప్రశ్నల సారాంశం తప్ప మీ కార్యక్రమాన్ని కించపరచడం. ప్రస్తుతానికి మా గురువు మీరే సార్. ప్రస్తుతానికి మా గురువు మీరే. నేను అదే అంటున్నాను సార్, ప్రస్తుతానికి మా గురువు గారు మీడియా వల్లే. మీరు ఇన్ని అడగడం వల్ల సార్ మీకు మాట చెప్తాను సార్. భలే అన్నారు మురళి గారు, భలే మాట్లాడారు. ఒక్క నిమిషం, సారీ సార్. మేము కూడా చాలా రాసుకుంటాం, మా టీం కూడా కొన్ని రికార్డ్ చేసుకుంటుంది. నిజమే కదా, ఆ మీడియా సోదరులు అడిగారు, నిజమే మన లీగల్ టీం వాళ్ళకంటే కొంచెం వెనకబడి ఉంది, దయచేసి కొంచెం అవి చూసుకోండి. రేపు ఇంకో ఊరు వెళ్తే ఆ మీడియా వాళ్ళు ఇంకొకళ్ళు అడుగుతారు. తప్పకుండా మీరే మా గురువులు సార్, మాకు నేర్పించండి సార్. ఓనమాలు తెద్దండి కుదిరినంత వరకు. లేదా తప్పు చేస్తే నిజం తీసి క్వశ్చన్ పట్టుకోవచ్చు, చొక్కా పట్టుకొని అడిగేయండి ఫస్ట్. ఓకే, అంటే ఫైనల్గా నేను సజెషన్ ఏంటంటే సార్, మీరు మొదట చేయాల్సింది ఎన్టీఆర్ని కలవడం. ఇది మీరు ఇప్పటికా ఇది కలవలేదు అడ్డుకుంటున్నారన్న మాటలు మాత్రం చెప్పొద్దు. సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. ఎవరెవరో చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ని కలుస్తున్నారు. సరే సార్, ఒక పని చేస్తాను. నేను 250 ప్రయత్నాలు పైనే చేశాను. అయితే ఒక పని చేస్తాను, మీరు సహకారం ఇచ్చారు కాబట్టి ఒక పెద్ద ర్యాలీ చేసుకొని ఆయన ఇంటి ముందుకు వెళ్ళిపోయి గేటు కొట్టమంటారా? అది దాడి అవుతుంది మళ్ళీ. అదే సార్, 250 మంది, పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళ అర్హతలతో సంబంధం లేదు, సినిమా వాళ్ళ రాజకీయ నాయకుల పట్టుకొని వాళ్ళు లేరు, నేను మెసేజ్ పెట్టిన వాళ్ళు లేరు, నేను ప్రయత్నించిన రోజు లేదు. ఇదివరకు ఇంత వెంపర్లాడలేదు సార్. ఈ లెటర్లు పడిన తర్వాత ఈ స్టార్ట్ అయినాయి. ఆయన కలవడానికి ఎప్పుడూ వెంపర్లాడలేదు. అండర్లైన్ తీసి సార్ అని ఎలా కలవాలో ఒకసారి మూడు చెప్పండి సార్. మీరు గురువులు కదా, కొంచెం డైరెక్షన్ ఇవ్వండి. ఆయన ఎలా కలవాలి చెప్పండి, నాకు కొంచెం చెప్పండి సార్. నేను అదే అడుగుతున్నా, నాకు తెలియట్లేదు సార్, నాకు నిజంగా తెలియట్లేదు. 30,000 మీరు ఇంకెంతకంటే ఎక్కువ అడిగారంటే ఆ ఒక్క విషయంలో నేను ఏడుస్తా, నాకు తెలియట్లేదు. హలో సార్, సాయిరూప్ గారు, హలో సార్, ఇట్లా ఒక్క నిమిషం. శ్యామ్ అని మా అభిమానం ఒక వ్యక్తి ఉన్నాడు సార్. సోకాల్డ్ అంటే సోకాల్డే కదా సార్, నేనేమన్నాను? అదే సార్ చెప్తున్నాను. అవును సార్, మా దగ్గర హీరో నెంబర్ ఉంటే మేము కూడా వీడియో కాల్ చేసేవాళ్ళం సార్ హీరో గారు. అదే కదా సార్ నేను అంటుంది. మేమేమంటున్నాం అంటే, సరే అక్కడే మాట్లాడుకుందాం, అక్కడికే వస్తాను. శ్యామ్ మ్యాటర్ మీ అందరికీ తెలుసు. 2023 జూన్ 27 శ్యామ్ అనే ఒక ఎన్టీఆర్ అభిమాని చనిపోయాడు. ఆయన చావు రాష్ట్రం కాదు దేశం మొత్తం ట్రెండింగ్ అయింది. వీ నీడ్ జస్టిస్ అన్నారు. కొంతమంది హత్య అన్నారు, కొంతమంది సూసైడ్ అన్నారు. ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ కూడా ఫైట్ చేసినాయి అలా ఎలా అని. అందరూ ఇంత చేస్తున్న టైంలో మేము ఒక్కలమే చేసిన ఒక యూనిక్ థింగ్ ఏంటో తెలుసా? ఒక లెటర్ వదిలి, శ్యామ్ చెల్లెల బాధ్యత మాది. ఎందుకంటే ఆయన ఆ అబ్బాయికి ఒక కుటుంబం ఉంది. ఒకప్పుడు మా తిరుపతి ఇన్ఛార్జ్ కింద కూడా ఒక వాలంటీర్గా పనిచేశాడు శ్యామ్. నేను 1-2 సార్లు శ్యామ్ని కలిశాను. ఆ లెటర్ వదిలిన తర్వాత మీరు అనుకుంటారు లెటర్ వదిలారు, పబ్లిసిటీ అయిపోయింది, ఇంక నిద్రపోతున్నారు వీళ్ళని. మేము మొన్న నెల క్రితం కలిసాం వాళ్ళని, ప్రూఫ్ ఉంది. ఆ అమ్మాయిని, అమ్మ నీకు పెళ్లి ప్రామిస్ చేశాం కదా అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడం కాదమ్మా, నువ్వు ఫస్ట్ చదువుకో. నువ్వు ఫస్ట్ సిఈసి ఫీజు కూడా మేమే కట్టాం 2 years బ్యాక్. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ అన్న చదవాలనుకున్న కోర్స్ చదవాలని ఎక్కువ ట్రై చేస్తూ అది కుదరక అమ్మాయి లేట్ అవుతుంది చదువు. హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ అన్న, అది కుదరక చనిపోయాడని అదే అనుకుంది. కానీ అమ్మాయికి అది కుదరట్లా. మొన్న ఇటీవల వెళ్ళి నెక్స్ట్ ఇయర్ నేను ఎంబీఏ చదువుదాం అనుకుంటున్నానన్న ఏదో అడిగింది. అయితే తప్పకుండా చేస్తానమ్మా, ముందుగా చెప్పు, మేము ప్లాన్ చేసుకోవాలి కొంత డబ్బు అనేది అన్నాను. ప్రామిస్ చేసాం, ఫ్రూట్స్ బాక్స్ ఇచ్చి వచ్చేసాం. ఇప్పుడు చెప్పండి సార్, ఆ సోకాల్ మీరు అన్న వాళ్ళు ఎన్నిసార్లు కలిసారు ఆ కుటుంబాన్ని? కొంతమంది కన్వీనర్లు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా తిన్నారని వాళ్ళు నాకు చెప్పింది. నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పలా, ఆ అమ్మాయి కూడా పేర్లు చెప్పలా. పాప ఎంత జాగ్రత్తగా మాట్లాడింది, ఎంత గౌరవం ఇచ్చిందో. అన్న మా కోసం కలెక్ట్ చేసిన ఫండ్స్ కూడా తిన్నారన్న వాళ్ళు. వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయాలంటే, అమ్మ ఇప్పుడు దీన్ని బయట పెట్టానంటే మన రామారావు గారిని అవమానించినట్టయితే వద్దమ్మా అన్న. నీకు ఒక్క అన్న పోతే ఇన్నందరూ ఉన్నారమ్మా ఎన్టీఆర్ గారు అన్నలని చెప్పి మేము అక్కడ కూడా రా ఎన్టీఆర్ నుంచి రిప్రజెంట్ చేసామని చెప్పాలా. మేమందరం రామారావు గారు అమ్మాల్లో. వ్యవస్థ అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే. రా ఎన్టీఆర్ని లాభాగండి. ఇది నడుస్తుంది కూడా ఆయన ప్రేమతోనే, ఆయన ఇదితోనే, ఆయన కోసమే.
మేము ఎన్నిసార్లు కలిసాం, వాళ్ళని ఎంత కష్టపడ్డాం, మేము వాళ్ళని ఎంత ఇదిగా చూసుకున్నాం. వాళ్ళ అమ్మగారిని అడగండి, నాన్నగారిని అడగండి, వాళ్ళ చెల్లెలు గారిని అడగండి. వెళ్ళండి సార్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఇక్కడే ఉంది వాళ్ళ ఇల్లు. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు సార్, అంటే వాళ్ళు పాపం చాలా లోలో ఉన్నారు అంటున్నాను. ఇది పరిస్థితి. మాకుందా బాధ్యత? మాకు బాధ్యత లేదా? అదే సార్, ఊరు ఇంకా చెప్పలేము ఇప్పుడే. ఊరు మేము పూర్తిగా అనుకోలేదు. ఒక 4-5 ఊర్లు టీమ్స్ ఉన్నాయి. అదే సార్, 4-5 ఊర్లో మంచి టీమ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో. ఏది ముందు మొదలు పెడితే బెటర్ ఆలోచించుకొని మా కోర్ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది సార్. ఇది నా ఒక్క డెసిషన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.